హాయ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు ఏం కర్రీ చేయబోతున్నానని అనుకుంటున్నారా? ఈరోజు అయితే అండి 3 ఐటమ్స్తో నేను కర్రీ అయితే చేయబోతున్నాను. ఆ కర్రీ ఏంటన్నదని మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను ఫస్ట్ ములక్కాయలండి, చూస్తున్నారు కదా, ములక్కాయ ముక్కలు శుభ్రంగా కట్ చేసుకుని వాటర్లో కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీ కావాల్సినవి ములక్కాయ 3 ఐటమ్స్తో నేను అయితే కర్రీ చేయబోతున్నాను అని చెప్పాను కదండి. ఇవి ఆలు అండి, బంగాళాదుంప ముక్కలు అన్నమాట. ఆలు అని కూడా చెప్తున్నాను, 2 లాంగ్వేజ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆలు అండి పొడవుగా ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూపిస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మన ములక్కాయలు పొడవుగా ఉంటాయి కాబట్టి ఆలుని కూడా, ఈ బంగాళాదుంప ముక్కల్ని కూడా ఇలా పొడవుగా సన్నగా చీలికలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఐటమ్స్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు నేను థర్డ్, ఇది తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి, ప్రతి ఒక్కరికి తెలుసు. మా విలేజ్లో అయితే మంచిగా అందరికీ తెలుసు. ఇది చింతకూర అండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను, వాటర్లో నానబెట్టుకున్నాను. చింత చిగురు అండి, చింత చిగురు, ములక్కాయ, ఆలుతో నేను ఒక మంచి రెసిపీ కర్రీ అన్నది చేసి చూపించబోతున్నానండి. ఇట్లా కావాల్సిన ములక్కాయ, బంగాళదుంప, చింత చిగురు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ మామూలేనండి, అందుకే నేను చూపించకుండా చెప్పేస్తున్నాను. నేను పసుపు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలి అన్నది నేను చేసి చూపిస్తాను. మన ఛానల్ స్క్రిప్ట్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదండి, నేను స్టవ్ అయితే వెలిగించేసుకుని ఒక కళాయి రెడీగా పెట్టుకున్నానండి కర్రీ చేయడానికి. ఇప్పుడు నేను ఆయిల్ వేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను. మంట అయితే సిమ్మిలో పెట్టేశానండి. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదండి, ఆలు ముక్కల్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలండి. చూస్తున్నారు కదండి, ఆలు అయితే నేను వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఎక్కువ అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి, కొంచెం 50% కుక్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆలు ముక్కల్ని ఫ్రై చేసుకుందామండి. నేను ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను. మనకి ఆలు ముక్కలు తొందరగా ఫ్రై అవ్వాలి అంటే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తే ఆలు తొందరగా ఫ్రై అవుతుంది. చూసారు కదండి, నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఆలు ముక్కలు అన్నాయి కొంచెం ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసేద్దాం. చూస్తున్నారు కదండి, ములక్కాయ ముక్కలు కూడా వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదండి, నేను ములక్కాయ ముక్కలు వేసేసిన తర్వాత కూడా మంచిగా కలిపేసుకున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే అండి, మన ఆలు ములక్కాయ ముక్కలు ఇలా మనం ఆయిల్లో 50% ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. ములక్కాయ గట్టిగా ఉన్న తొందరగా ఉడికిపోతుంది, ఆలు కూడా తొందరగా ఉడికిపోతుంది. కూరలో కూడా మంచి టేస్ట్ అన్నది వస్తుందండి. ఎక్కువ వాటర్ వేసేసి ఎక్కువసేపు బాయిల్ చేయని అవసరం లేకుండా తక్కువ టైంలోనే తొందరగా కర్రీ అనేది కుక్ అయిపోతుందండి. అందుకోసం నేను ఆయిల్లో ఇలా చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారు కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. చూస్తున్నారు కదండి, 50% అన్నాయి ఫ్రై అయిపోయినాయండి. 15% తీసేస్తున్నాను, ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలండి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆలు కానీ ఇదిగా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతాయండి. మన ఛానల్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. మీరు స్కిప్ చేశారంటే నేను చేసే కర్రీ మీకు అస్సలు అర్థం కాదు, నేను ఎలా చేశాను అన్నది. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. చూసారు కదండి, నేను ఇవైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను మంచిగా. చూస్తున్నారు కదా, ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఆనియన్స్ వేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇందులో నేను ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి, మీకు వీడియోలో చూపించలేదు. 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు, లేకపోతే స్పూన్ అయినా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాం. చూస్తున్నారు కదండి, మొత్తం నేను కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసాను ఇందులోనే. ఇప్పుడు ఇందులో
మనకు కొంచెం ఇందాక ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి అండి, ఇప్పుడు ఇందులో కూడా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాం. చూస్తున్నారు కదండి, కొంచెం పసుపు సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అన్నది మంచి ఫ్రై అవుతాయండి, మంచిగా కుక్ అవుతాయి. ఒకసారి కలిపేసుకుందాం. చూస్తున్నారు కదండి, మొత్తం అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా సాల్ట్ పసుపు కలిసేంత వరకు ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇవి మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలండి, ఇవి ఫ్రై అయ్యేంత వరకు. నేను ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అన్నది ఎలా ఫ్రై అయినవి అనేది చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఆనియన్స్ అయితే మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదండి, వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపించినట్టుగానే సేమ్ ఇలానే కర్రీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా కలిపేసుకోండి. నేను చింతకూర ఎప్పుడు వేయాలన్నది కూడా మీకు వీడియోలో చూపిస్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇందులోనే మన టేస్ట్కి సరిపడగా మనం ఎంత అయితే తింటామో కారం, మనం తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. చింతకూర వేస్తున్నాను కాబట్టి కొంచెం కారం అన్నది పట్టిద్దండి. మీరు చింతకూర బదులు మామిడికాయ కూడా వేసుకోవచ్చండి. పునస్ మామిడికాయ ఉంటుంది కదా, పునస్ మామిడికాయ కూడా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని చింతకూర బదులు మామిడికాయ కూడా వేసుకోవచ్చు. మామిడికాయ కొంచెం మిక్సీలో బరకగా పట్టుకుని వేసుకుంటే కొంచెం గ్రేవీ అన్నది వస్తుందండి. ముక్కల్లా వేసుకుంటే కొంచెం గ్రేవీ అన్నది తక్కువ ఉంటుంది. కొంచెం మిక్సీలో పట్టుకుని వేసుకోండి. ముక్కలన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత మీకు అలా కావాలంటే అలా కూడా కర్రీ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ వేసేద్దామండి. చూసారు కదా, నేను వాటర్ కూడా పోసేసుకున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం ఇందాక ఎలాగ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం తగ్గించుకునే వేసుకుందామండి. ఈ కర్రీ సూపర్ ఉంటుందండి, టేస్ట్ అయితే. ప్రతి ఒక్కరూ ఈ కర్రీని ట్రై చేయండి, చాలా టేస్టీ అయితే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇంకొకటి మీకు వీడియోలో చూపించలేదు, మీకు టేస్ట్ ఇష్టం అయితేనే వేసుకోండి, లేదు అంటే దీన్ని స్కిప్ చేయవచ్చు. నేనైతే వేస్తాను. గ్రేవీ అన్నది చాలా బాగుంటుంది అనమాట, ముక్కలకి పట్టి గ్రేవీ అన్నది సూపర్ ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఇదేంటి అని అనుకుంటున్నారా? మనం పల్లీలు పచ్చడి చేసుకుంటాం కదండి, పల్లీలు పచ్చిమిర్చి చట్నీ అండి, పచ్చడి మన టిఫిన్లోకి రెడీ చేసి పెట్టుకుంటాం కదా, అది ఒక 2 స్పూన్ అన్నది ఇందులో వేసుకుంటే గ్రేవీ అన్నది చాలా బాగుంటుందండి. మంచి గ్రేవీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా మనకు రైస్లోకి మంచి కలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇది నేను పల్లీలు పచ్చడి అండి, కొంచెం వేసుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఇంట్లో స్టోర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. నేనైతే వేస్తాను, వేయడం వల్ల గ్రేవీ అన్నది బాగుంటుంది. లేదు మీకు ఇలా పల్లీల పచ్చడి రెడీగా లేదు అని అనుకుంటే కనుక పల్లీలు కొంచెం వేయించేసుకుని మిక్సీలో పేస్ట్లో పట్టుకున్నా పర్వాలేదు, మెత్తగా పొడిలా చేసుకున్నా పర్వాలేదు, అలా కూడా చేసుకుని మీరు వేసుకోవచ్చు కర్రీలో. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి పైన మూత పెట్టేద్దామండి. కొంచెంసేపు ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ములక్కాయ ఆలు ముక్కలు మంచిగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేద్దామండి. మంచి కుక్ అయిన తర్వాత చింతకూర ఎప్పుడు వేయాలన్నది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కంటిన్యూ వీడియో చూడండి. చూస్తున్నారు కదండి, ఆలు మంచిగా కుక్ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి, ఆలు కూడా మంచిగా మెత్తగా ఉడికేసింది, కుక్ అయింది. ఇప్పుడు ములక్కాయ కూడా మంచిగా కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతకూర వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఈ ములక్కాయ ముక్కలు ఆలు ముక్కలు మంచిగా కుక్ అయిన తర్వాత ఈ చింతకూర అన్నది వేసుకోండి. అప్పుడు ముక్కలకి ఆ ములక్కాయ ముక్కలకి ఆలు ముక్కలకి మంచిగా ఈ చింతకూర పులుపు అన్నది మంచిగా ముక్కకు పట్టి చాలా పుల్లగా స్పైసీగా చాలా బాగుంటుందండి కర్రీ అన్నది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ అన్ని కర్రీస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి చింతకూర కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకుందామండి.
చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకుని మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. 10 నిమిషాలు కుక్ అయితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ ములక్కాయ ఆలు కర్రీ చాలా అంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితేని. మీకు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కర్రీ చేసి పెట్టండి, చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్తాను. చూసారు కదండి, ములక్కాయ ఆలు చింతకూరతో మంచి కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి, ఇది కర్రీ మన చపాతీ రోటీలోకి రైస్లోకి కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదండి, నేనైతే ఈ ములక్కాయ ఆలు కర్రీతో రైస్తో ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఒక్కొక్కసారి చూపిస్తాను చూడండి. ములక్కాయ అన్నది ఆలు అన్నది మంచిగా చూసారు కదా ఎంత మంచిగా కుక్